విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు చేసిన ఆరోపణలను గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలరాజయ్య ఖండించారు. నియోజకవర్గంలో ఏది జరిగినా దానిని అంతకు అనుకూలంగా మార్చుకునేందుకు చూస్తారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. గరడిపల్లి గ్రామంలో అర్ధరాత్రి 2 జేసీబీలు పెట్టి 7 ట్రాక్టర్లతో మట్టి తవ్వకాలు జరిపిన వారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అని తెలిపారు. మట్టి తవ్వకాలు అడ్డుకుని నారా లోకేష్ వద్ద గుర్తింపు పొందేందుకు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీని వెనకాతల శాసనసభ్యులు గారు పర్మిషన్ ఉందని చెప్పేసి ఒక వీడియో వైరల్ నేను కూడా చూడడం వల్ల కూడా పెట్టడం జరిగింది. మరి ఆయనేమో ఆ రాత్రి 11 గంటలప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసాడు, మైనింగ్ ఫోన్ చేసాడు. వాళ్ళు కూడా స్పందించి వెంటనే వచ్చి ఆ ట్రాక్టర్లేమో సుమారు 7 ట్రాక్టర్లు 2 జేసీబీలు సీజ్ చేయడం కూడా జరిగింది. ఆయన చెప్పే విధానం ఏంటంటే, నేనుండి ఈ ట్రాక్టర్లేమో ఈ గ్రావెల్ దగ్గర తవ్విస్తాననేది ఆరోపణ అయింది. దయచేసి కేవీ నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి. రాత్రి 11 గంటలప్పుడు ఇలాంటి దొంగతనం చేసేది మీ పార్టీ కార్యకర్తలు, మీ నాయకులు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు మీరు అడ్డగోలుగా మట్టిని తోపుకొని ఇలాంటి దందాలు చేయబట్టే అది అలవాటు అయిపోయింది మీ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి. ఆ దందాలు మీ అధికారం ఉన్నప్పటికి కూడా అర్ధరాత్రి దొంగతనంగా మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు మీ నాయకులు. ఈరోజు దొరికిన 7 ట్రాక్టర్లు కానీ 2 జేసీబీలు కానీ మీరు ఏదైతే ఉన్నావో మీ మండల పార్టీ నాయకుడు గుర్లిపేట అనే గ్రామం మండల పార్టీ నాయకుడు తాలూకా యామిలి విలేజ్, అక్కడ సంబంధించి సత్యబాబు రాతరాజు సత్యబాబు అనేది జేసీబీ ట్రాక్టర్లు. అది మీ పార్టీ మంచా మా పార్టీ మంచా చెప్పానండి? మీ పక్క మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు. అలాగే కొండకనక గ్రామం సంబంధించి మేసాల బయటరాజు కూడా కొండకనక విజయనగరం, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు. తప్పులన్నీ మీరు చేసి మళ్ళీ ఏదో దీని ద్వారా రేపు లోకేష్ వస్తున్నారు కదా, నా మీద ఏది అవినీతి ఆరోపణలు చేయలేక జగదే మీరు ఏదైతే మీరు మొత్తపప్పు లోకేష్ వస్తున్నారు కదా, ఆయనకి ఏదో విధంగా ఎగోటంటే నేను పట్టుకున్నాను, నియోజకవర్గంలో గట్టిగా పనిచేస్తున్నాను, నాకే పార్టీ ఎక్కడం అని చెప్పేసి చెప్పుకోవడానికి ఈరోజు ఇలాంటి